బ్రేకింగ్ న్యూస్. ఈ రోజు వరకు కూడా మనం చూసాం ఆపరేషన్ సింధూర్ అనే ఒక దాడిని. అయితే ఆపరేషన్ సింధూర్ 2, ఎస్, ఈ దాడి కూడా త్వరలో చేయబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఖచ్చితంగా మన పైన ప్రతిదాడి చేస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం ఉగ్రవాద సంస్థల పైన, అలా ఇళ్ల పైన మనం దాడి చేసాం, వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టాం. సో పాకిస్తాన్ సవాల్ చేస్తుంది, ఏ క్షణమైనా, ఏ నిమిషానైనా సరే మన పైన దాడి చేసేందుకు పాకిస్తాన్ వెనకాడదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక దొంగల దేశంగా గుర్తింపు పొందిన దేశం ఇది ప్రపంచవ్యాప్తంగా. దాదాపు మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఇండియాకే మద్దతు తెలియజేస్తే కొన్ని 2-3 దేశాలు మాత్రమే పాకిస్తాన్‌కి మద్దతునిస్తున్నాయి. వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది, ఇలాంటి దాడులు చేపిస్తుందని. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వడానికి మనతో పాటు మా ఆదిత్య లైన్‌లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూరం 2 ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ ఈ ఆపరేషన్ సింధూర్ 2 అంటే ఇప్పటివరకు మన వాళ్ళు చెప్తున్నారు జస్ట్ ఇది టీజర్ మాత్రమే, ట్రైలర్ మాత్రమేని. మరి ఈ 2లో ఏమన్నా ఈ పార్ట్ 1 లాంటిది ఏమన్నా చూపించే ప్రయత్నం జరుగుతుందా వాళ్ళకి? తేజ, ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసేంత వరకు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఆగేలా అయితే కనబడట్లేదు. సో అందులో భాగంగానే మొదట ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. 9 ఉగ్ర స్థావరాల పైన అయితే దాడులు చేసింది. 4 పాకిస్తాన్ లో ఉన్నవి, 5 POK లో ఉన్నవి. సో ఇప్పటి వరకు అయితే 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లుగా చాలా ఉగ్రవాద సంస్థలు, మదర్సాలు ఇవన్నింటినీ కూడా నాశనం చేయడం జరిగింది. అయితే పూర్తిగా ఇది ఉగ్రవాదాన్ని అంతం చేసేంత అయితే కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఫేజ్ 2 ఉంటుంది. ఎక్కడెక్కడ ఉగ్ర స్థావరాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా అటాక్ చేసే అవకాశం అయితే కంపల్సరీగా ఉంది. ఇందాకే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, పూర్తి స్థాయిలో ఉగ్రవాదం నాశనం అయ్యేంత వరకు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అయితే ఆగకూడదు అని చెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడారు. ఇలా చాలా దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుతున్నారు చాలా మంది నాయకులు. అంటే కంపల్సరీగా ఈసారి ఇంకొకసారి పాకిస్తాన్ భారత్ వైపు ఇటువంటి దాడులు చేసే ఆలోచన కూడా వాళ్ళ మైండ్ లోకి రాకుండా ఉండేందుకు ధీటుగా ఈ ఆపరేషన్ సింధూర్ అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అందులో భాగంగానే కంపల్సరీగా ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో ఇదే సమయం చూసుకొని వాళ్ళకి ఇంకోసారి అవకాశం ఇవ్వకుండా ఇటువంటి దాడులకు పూర్తి స్థాయిలో దాన్ని రూపుమాపాలన్న ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఫేజ్ 2 ఉంటుంది, ఫేజ్ 3 ఉంటుంది. యుద్ధానికి కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయి. సో పూర్తి స్థాయిలో ఉగ్రవాదాన్ని నాశనం చేసేంత వరకైతే వదిలేలా అయితే కనబడట్లేదు ఇండియన్ ఆర్మీ అని చెప్పుకోవాలి. సో ఇప్పటికే చాలా డ్యామేజ్ అయితే పాకిస్తాన్ లో జరిగింది. అక్కడ ఎమర్జెన్సీ నిర్వహించారు. LOC వద్ద వాళ్ళు కూడా కొన్ని కాల్పులు అయితే జరుపుతున్నారు. సో వాళ్ళు కాస్త తోచడం లేదు ఏం చేయాలో ఈ పరిస్థితుల్లో. అంటే యుద్ధానికి వెళ్ళాలా లేకుంటే ఒక ఒప్పందానికి రావాలా అని చెప్పేసి. ఎందుకంటే రక్షణ మంత్రి మాట్లాడారు, మేము సంయమనం పాటిస్తాము, భారత్ కూడా పాటిస్తే ఇక మీదట దాడులు ఆపండి, మనం ఒప్పందం మాట్లాడుకుందాం అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడారు. అంటే ఒక భయం అయితే వాళ్ళకు పుట్టుకుంది, ఇంకా ఇండియా ఎన్ని దాడులు చేస్తారో అని చెప్పేసి. సో అటువంటి దాడులు చేయకుండా ఉండేందుకు ఆ రక్షణ మంత్రి, పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా మాట్లాడాడు. సో ఒప్పందం చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడారు. కాస్త ఆ ధోరణి ఇప్పుడు ఇండియాలో ఖచ్చితంగా లేదు. పూర్తి స్థాయిలో ఉగ్రవాదం నాశనం చేయడానికి పట్టుబట్టి కూర్చుంది. సో సింధూర్ 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. అది ఎంత వరకు వెళ్తుందో, ఎటువంటి అటాక్స్ చేస్తుందో, ఇంకే రకమైన అటాక్స్ చేస్తుందో అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే తప్ప ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి. పాకిస్తాన్ ఊహకు అందదు, మన ఊహకు కూడా అందదు. సో అది ఇండియన్ ఆర్మీ అంతర్గత వ్యవహారం. వాళ్ళు కంప్లీట్ గా దీని మీద ఒక ప్రణాళిక వేసుకుని మరి అటాక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో మనం జస్ట్ చూడడం వాళ్ళు ఏం చేస్తున్నారు అంతే తేజ. నాకు తెలిసి మసూద్ అజహర్ ని చంపేంత వరకు కూడా ఈ దాడులు ఆగు నాకు అనిపిస్తుంది. అతను ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది టెర్రరిస్టులు ఉన్నారు. అందుకు దావుద్ ఇబ్రాహిం లేదా ఇంకెంతో మంది ఇలా టెర్రరిస్టులు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుంది. వాళ్ళు ఎక్కడ దాచిపెట్టింది, ఎక్కడ వాళ్ళు ఉన్నారు అన్నది ట్రేస్ చేసే పనిలో అయితే భారత్ ఉంది. అంటే ఇప్పటి వరకు చాలా ఉగ్రస్థావాలని ట్రేస్ చేసింది. ఖచ్చితంగా వాటిపైనే అటాక్ చేసేలా ఈ సింధూర్ ఆపరేషన్ 1 అయితే జరిగింది. సో ఇంకా గుర్తిస్తారు ఇంకెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు పెద్ద స్థాయి ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా అటాక్ చేసే ఆలోచన అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో చూద్దాం ఇంకా ఎంతమంది పెద్ద స్థాయి ఉగ్రవాదులు. అంటే ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాడుగా ఇతను, వాళ్ళ ఫ్యామిలీ చనిపోయిందని చెప్పేసి. ఆల్రెడీ లష్కర్-e-తోయిబా, జైష్ మహమ్మద్ చెందిన ఒక ఉగ్రవాది కూడా మెయిన్ అతను చనిపోయాడు. అతను అంత్యక్రియలు జరుగుతున్న ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. సో ఇలా పెద్ద స్థాయి ఉగ్రవాద నాయకుల్ని కూడా చంపేస్తే పూర్తి స్థాయిలో ఉగ్రవాదం రూపుమాపుతుందన్న ఆలోచన అయితే ఉంది. సో ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆ దిశగా మరి ఉగ్రవాదులను అయితే నాశనం చేసే ప్రయత్నం అయితే ఈ సింధూర్ ద్వారా చేస్తుంది. సో చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఇది.
రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. సో పాకిస్తాన్ ఖచ్చితంగా దాడులు చేస్తుంది, దాన్ని తిప్పికొట్టేందుకే ఆపరేషన్ సింధూర్ 2 సిద్ధంగా ఉన్నారంటూ కూడా మన డిఫెన్స్ చెప్తుంది. సో ఖచ్చితంగా ఈ ఆపరేషన్ 2 సింధూర్ చాలా కఠినంగా ఉంటుంది. సో అంటే రక్తపాతం మొత్తం ఈసారి పాకిస్తాన్ బోర్డర్ మొత్తం ఎరుపెక్కుతుంది, ఆ విధంగా ఉంటుంది. సో అంటే ఇది శాంపుల్ మాత్రమే, ఇది టీజర్ మాత్రమే, ట్రైలర్ మాత్రమే అంటూ కూడా మన వాళ్ళు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఒక పెద్ద ప్లానే చేశారు. సో పెద్ద సినిమా చూడబోతున్నాం. నాకు తెలిసి పాకిస్తాన్ కూడా ఈ ట్రైలర్‌కి, టీజర్‌కి భయపడింది. ఒక పక్క డిఫెన్స్ మినిస్టర్ కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మొన్నేమో తలలు తీసి రక్తం పారుస్తున్న వ్యక్తి ఒక దెబ్బకి మళ్ళీ ఇంకా వాళ్ళ అబ్బ గుర్తొచ్చుంటాడు నాకు తెలిసి అతనికి. మొత్తానికి ఇప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందాం, మనం మాట్లాడదాం అన్న పద్ధతిలోకి, ఆ పద్ధతి ధోరణిలోకి వచ్చాడంటే మన డిఫెన్స్ వాళ్ళకి ఎంత భయం పుట్టించిందంటే మాత్రం నిజానికి చాలా గ్రేట్ అనే చెప్పాలి. మన డిఫెన్స్‌కి మనం ఏమి ఇచ్చినా సరే వాళ్ళ రుణం తీర్చుకోలేం. మన ఆర్మీ సైన్యానికి, మన డిఫెన్స్‌కి, ముఖ్యంగా ఇద్దరు మహిళలు ఎవరైతే పేర్లు ఇప్పుడు బయట బాగా హల్చల్ అవుతున్నాయో